ఈరోజు మన ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో మరియు నిరుపేద కుటుంబాలు రైతు కూలీలుగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న సమస్యల గురించి వారు పడుతున్న అనేక విషయాల గురించి ఈరోజు ఇక్కడ మన శీతల తండ చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం కొరకు ఈరోజు మా నాగిడి కబడ్డీ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వీరి గురించి ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు మన పెద్దలు, వారితో మాట్లాడదామని ఇక్కడ రావడం జరిగింది. మీకు ఏమన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు కూలీలకు 12,000 రూపాయలు అని చెప్పి అన్నారు. మీకు ఏమైనా వచ్చాయండి ఇల్లు ఎవరికన్నా? ఎవరికి రాలేదా? ఇప్పుడు మీకు వారానికి వస్తున్నాయా, నెలకు ఒకసారి వస్తాయి డబ్బులు? 4 వారాలకు డబ్బులు రాలేదా? ఇప్పుడు మీకు లోకల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ మీకు పనిచేయడం కొరకు పారలు, గడ్డపారలు, బుట్టలు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు లేదు. అంటే ఎవరు వస్తువులు వాళ్ళు తెచ్చుకోవట్లేదు. అంటే ఇంత ముందు మనకి అంటే గతంలో ఏంటంటే ఒక కుటుంబంలో ఒక పార, ఒక గడపార, ఒక బొట్టు ఇచ్చేది. రాసేటి ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి కరువు పని చేస్తున్నారు? ఇప్పుడు 4 వారాలు అవుతుంది సార్. 20 రోజులు అవుతుంది. ఇంతవరకు డబ్బులు రాలేదు సార్. గతంలో మీకు ఎంత వచ్చినాయండి వారం చేస్తే? వచ్చినాయి 900, 1000 రూపాయలు అట్లా పడ్డాయి. ఇప్పుడు మీరున్నారండి, మీలో పొలం ఉందా ఎవరికన్నా? మీరు చేసుకునే పని ఏం పేరే పెద్ద? నీ పేరు మాంజా. ఎంతమంది రండి పిల్లగాళ్ళు? ఏం చదువుతారు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది, లక్షలాది మంది ఈరోజు కరువు పని చేయడం జరుగుతుంది. కరువు పని ఈరోజు ప్రతి కుటుంబానికి ఖర్చులు పెరిగినాయి. కనీసం ఒక 500 వస్తే ఆ కుటుంబంలో వారికి ఇప్పుడు ఏది పట్టుకున్నా కానీ రేట్లే. ఇవాళ పందారు కానీ, కందిపప్పు కానీ, మంచి నూనె కానీ, చింతపండు కానీ ప్రతి రేటు పెరిగింది. అంటే వీళ్ళు ఇచ్చే ఇప్పుడు కరువు పనికి రేట్లు పెంచారు. అంటే 300 రూపాయలు అంటున్నారు. మీకేమైనా తెలుసా? తెలియదు. జనరల్గా ఏంటంటే రైతు మన ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారండి. ఇది ఒక బాట ఉంది, ఒక 500 మీటర్ల బాట చేస్తే మొత్తం చేస్తే ఒక 300 పడుతుంది అంటున్నాడు. ఇప్పుడు గతంలో ఎంత పడుతుందండి? 150 పడదా? 100 రూపాయలు పడుతుంది? ఎంత పడుతుంది? 150, 100 పడుతుంది. మీ పేరేం పేరమ్మా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కరువు పనికి వస్తారు? 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీరమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 2 సంవత్సరాల నుంచి. అంతకుముందు అంతే. ఇప్పుడు ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారాగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎట్లా చేస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ఉపాధి హామీ పథకం మాకు రైతు కూలీలకు కానీ ఈ ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డులు ఉన్నాయా? హెల్త్ కార్డులు, ఆరోగ్యం సంబంధించిన కార్డులు. అంటే ఏదైనా కానీ ఏమైనా కానీ హెల్త్ కార్డులు అనేవి ఉంటాయి. వచ్చాయా మీకు? ఎప్పుడు వచ్చాయి హెల్త్ కార్డులు? అంటే ఎట్లే కరువు పని చేసుకుంటే ఏమన్నా దెబ్బ తగిలినా కానీ, ఏమన్నా వడదెబ్బ తగిలి హాస్పిటల్లో పడ్డా కానీ ప్రభుత్వం భరాయించేది ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచి లేదు. మరి అది రావాలనుకుంటారా మీరు? ఇలా ఇప్పుడున్న ఖర్చులకి కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే ఇలాంటి ఏమన్నా వడదెబ్బ తగిలినా కానీ మనం చేసిన డబ్బులు మొత్తం వాటికే పోతాయి. మీరేమనుకుంటారు? మీకేం కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోలో చెప్పండి. అంటే రేట్లు పెంచమంటున్నారా? ఏం పెంచమంటారు? ఎవరు బాగా చెప్తారు? మంత్రి గారు
శీతల తండ చెప్పు ఒకసారి పెద్ద అన్ని రేట్లు పెరిగినాయి సార్, ఒక్క నిమిషం అమ్మా. అన్ని రేట్లు పెరిగినాయి. మాకు కూడా మా కూలి తగ్గట్ట మాకు కూడా నువ్వు అన్నట్టు 12 ఏళ్ళు మా ద్వారా మాకు ఇస్తే మీ పేరు కలుసుకొని మేము బతుకుతాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సార్, మేము కష్టజీవును. ఇవాళ రెక్కలు ఆడితే మాకు బుక్కాడు, ఇవాళ కరువు పని పెట్టినాం. కానీ మేము 4 వారాలు చేసిన మాకు డబ్బులు ఇచ్చాడు. పేరు చెప్తున్నారు, తండలో ఇస్తారు, పని చేస్తా అన్నారు. కానీ ఆ డబ్బులు 4 వారాలు అంటే 20 రోజులు అవుతుంది. ఆ డబ్బులు ఎట్టున్నాయో ఎక్కడున్నాయో మాకైతే తెలియదు. కరువు పని చేపిస్తాడు, ఆయన పేరు రాసుకుంటాడు, ఆయన అక్కడ ఎక్కడున్నా ఆయన తెలియదు. మీరు మాత్రం మాకు దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాకు లేని వాళ్ళకి చూడాలని నేను మనవి చేస్తున్నాను సార్. ఈ గొడ్డలు పార్లు బుట్టలు కావాలనా? కావాలి సార్, అంటే మీకు కావాలంటే రాష్ట్రం మొత్తానికి కూడా కావాలి, కావాలి అంతే కదా. ఇవాళ ఈ కోణాలన్నా 200 ఉంది, సార్. ఇప్పుడు గడపార కొనాలంటే 500 ఉంది, 500 ఉంది, దాని తట్ట కొనాలంటే 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు ఉంది. అన్ని ఆలోచించి ఎన్ని కావాలంటే ఈ మేటుకి ఇస్తే ఒక మేటుకి ఇస్తే ఇవన్నీ ఇస్తే ఒక 10 ఇచ్చారు అనుకోండి, మీ అందరికి ఉపయోగపడతాయి కదా. ఉపయోగపడతాయి. ఈరోజు ఏప్రిల్ 16, 2025 సూర్యాపేట మండలం, మన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండ గ్రామ పంచాయతీలో ఈరోజు మన కరువు పనికి సంబంధించిన కూలీలు వారి ఉపాధి హామీ పథకం పడుతున్న సమస్యలు, వారి అనేక విషయాలు ఈరోజు వీడియో తీయడం జరిగింది. దయచేసి ఈ వీడియో ద్వారాగా అధికారులకు మరి ఉన్నత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి కూడా తెలియజేయడం కొరకు, రాష్ట్రంలో ఉన్న నలుమూల ప్రాంతంలో కరువు పని చేస్తున్న ప్రతి ఒక్క అక్కకి చెల్లెలకి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని, వారికి హెల్త్ కార్డులు కూడా రావాలని, హెల్త్ కార్డులు వస్తే ఈరోజు 45 డిగ్రీల ఎండలో కూడా ఈరోజు పని చేయడం జరుగుతుంది. దయచేసి హెల్త్ కార్డులు, వారికి సంబంధించిన సామాగ్రి గడ్డపార, పార, తట్ట మరియు గొడ్డలు, కొడవలు ఇస్తే వారికి భారం తగ్గించినట్టు తెలియజేస్తున్నాం. మీ మిత్రుడు మోర్తల నాగిరెడ్డి, జాతీయ కబడ్డీ క్రీడాకారులు, చింతలపాలెం మండలం. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ. ధన్యవాదాలు.